Good morning, all of you. Today we are discussing about external features and digestive system of pigeon and pigeon. సో మనకి ప్రతి ఒక్క క్లాస్ గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అయితే ఉంటుంది. సో లైక్ మనం ఫస్ట్ హెడ్మేనియా చదువుకున్నాం కదా కార్డెట్స్లో. ఆ హెడ్మేనియా గురించి ఎలాగైతే ఉందో, నెక్స్ట్ మనకి ఫైసెస్లో వచ్చేసి స్కోలియోడాన్ గురించి. సో అదేవిధంగా ఏవ్స్లో మనకు ఉండే ఎగ్జాంపుల్ ఏంటంటే కొలంబియా లివియా అనమాట. సో పీజియన్ యొక్క డైజెస్టివ్ సిస్టము, బ్రెయిన్, హార్ట్, అదేవిధంగా రెస్పిరేటరీ సిస్టమ్ గురించి ఉంటుంది. సో నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ పిజియన్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఈ బర్డ్స్ అన్నీ కూడా దే కెన్ బిలాంగ్స్ టు ద ఫైలమ్ ఆఫ్ ఏవ్స్ అనమాట. సో వీటి యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే దే హ్యావ్ ఫీచర్స్. సో రెక్కలు కలిగి ఉండటం వీటి యొక్క మెయిన్ ఫీచర్స్ని కలిగి ఉండడం వీటి యొక్క మెయిన్ ఫీచర్ అనమాట. సో అదేవిధంగా బర్డ్స్ గురించి స్టడీ చేసే దాన్ని ఏమంటారు అంటే ఆర్నిథాలజీ అని అంటారు. ఏ బర్డ్ ఈజ్ ఏ ఫీథర్డ్ బైపిడల్ ఫ్లయింగ్ వర్టిబ్రేట్. ఫీచర్స్ని కలిగి ఉంటుంది, బైపిడల్ అలాగే ఫ్లయింగ్ వర్టిబ్రేట్ అనమాట. సో పాసెసింగ్ వింగ్స్. their external and internal organization correlates with its aerial art. దాని యొక్క ఎక్స్టర్నల్ అలాగే ఇంటర్నల్ ఆర్గనైజేషన్ అనేది ఏరియల్ హ్యాబిటేట్కి అలవాటు పడి ఉంటుందన్నమాట. సో మోర్ దెన్ 500 స్పీషీస్ ఆఫ్ పీజియన్స్ ఎగ్జిస్ట్ త్రూ అవుట్ ద వరల్డ్. మనకి వరల్డ్లో 500 స్పీషీస్ ఆఫ్ పీజియన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇన్ ఇండియా అబౌట్ 10 స్పీషీస్ ఆఫ్ పీజియన్స్ ఆర్ ఫౌండ్. 500 స్పీషీస్ అంటే ఓన్లీ నెంబర్ ఆఫ్ 500 కాదు, అంటే రకాలు అనమాట. మన ఇండియాలో 10 రకాలు ఉంటే మొత్తం వరల్డ్లో 500 రకాల స్పీషీస్ని ఐడెంటిఫై చేశారనమాట. సో ఈ కొలంబియా లివియా అనేది ఇండియా మొత్తం వ్యాపించి ఉంటుంది అనమాట. దీని యొక్క ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ చూస్తే ఈ విధంగా ఉంటుంది ఈ పీజియన్ యొక్క స్ట్రక్చర్. దీన్నే కామన్ రాక్ పీజియన్ అని కూడా అంటారు. అంటే మన ఏరియాస్లో మనం చూస్తాం కదా, ఎక్కువ మనం మోస్ట్ ప్రాబబ్లీ ఇలాగ బ్లాక్ కలర్ ఇదే ఉన్న పీజియన్ ఎక్కువ చూస్తాము. అదే మనం అటు సైడు వేరే స్టేట్స్కి వెళ్తే అక్కడ వైట్ కలర్ పీజియన్స్ కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. సో ఈ పీజియన్ ఒక క్లాసిఫికేషన్ చూస్తే దీని యొక్క ఫైలం వచ్చేసి కార్డేటా, క్లాసెస్ వచ్చేసి ఏవ్స్, ఆర్డర్ వచ్చేసి కొలంబీ ఫార్మ్స్, జీనస్ వచ్చేసి కొలంబా, స్పీషీస్ వచ్చేసి లివియా. ఈవెన్ మీ గైడ్లో కన్నా కూడా దీనిలో బాగుంటుంది, మీరు ఈ నోట్స్ ఇది రాసేసుకోండి, ఓకేనా. ఎక్స్టర్నల్ ఫీచర్స్కి కానీ డైజెస్టివ్ సిస్టమ్ కానీ. సో ఇది ఎక్స్టర్నల్ ఫీచర్ అనమాట. డయాగ్రామ్ ఇది వేసుకోవాలి. ఇది కష్టంగా ఉంది అనుకుంటే ఇది వేసుకున్నా పర్లేదు. సో ఎక్స్టర్నల్ ఫీచర్స్ చూద్దాం. సో ద కాంపాక్ట్ బోట్ షేప్డ్ స్ట్రీమ్ లైన్డ్ బాడీ ఆఫ్ పిజియన్ ఈజ్ వెల్ అడాప్టెడ్ ఫర్ దేర్ ఏరియల్ మోడ్ ఆఫ్ లైఫ్. సో మీకు నేను ఆల్రెడీ చెప్పాను, ఏ బర్డ్ అయినా కూడా గాల్లో సర్వైవ్ అవ్వడానికి వాటి యొక్క బాడీలో కొన్ని టైప్ ఆఫ్ ఫ్లయింగ్ అడాప్టేషన్స్ చేసుకుని దే కెన్ సర్వైవ్ టు ఫ్లై. సో అదేవిధంగా ఈ పిజియన్ కూడా దాని యొక్క బాడీని ఒక వెల్ అడాప్టెడ్ అంటే ఏరియల్ మోడ్ ఎగరడానికి వీలుగా అడాప్ట్ చేసుకుని బ్రతుకుతుంది అనమాట. సో అదేవిధంగా దాని బాడీ కూడా చాలా కాంపాక్ట్గా బోట్ షేప్డ్ స్ట్రీమ్ లైన్డ్ బాడీని కలిగి ఉంటుంది అనమాట. సో ద బాడీ ఆఫ్ పిజియన్ ఈజ్ డివిజిబుల్ ఇంటూ 4 regions. What are they? Head, and this is the head region, and this is the neck region, and this is the trunk region and tail. So 4 parts తో బాడీ అనేది డివైడ్ అయి ఉంటుంది అనమాట. హెడ్ అనేది ఈజ్ కంపారిటివ్లీ చాలా స్మాల్గా ఉంటుంది అనమాట. స్మాల్, స్పెరికల్ అండ్ సిచ్యువేటెడ్ ఎట్ ద యాంటీరియర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. అంటే యాంటీరియర్ ప్లేస్లో హెడ్ అనేది ప్లేస్ అయి ఉంటుంది అనమాట. బీక్స్ ప్రెసెంట్ యాంటీరియర్లీ అండ్ ఆర్ ఫార్మ్డ్ బై ద ఎలాంగేషన్ ఆఫ్ అప్పర్ అండ్ లోవర్ జా. ఇంకోండి బీస్ అనేవి అప్పర్ అండ్ లోవర్ జాస్లో యాంటీరియర్ ప్లేస్లోనే ప్లేస్ అప్ అయి ఉంటాయి అన్నమాట. దే ఆర్ డివైడ్ ఆఫ్ టీత్. టీత్ అనేవి ఉండవు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా బర్డ్స్లో టీత్ అనేవి ఉండదు. అట్ ద బేస్ ఆఫ్ ద బీక్ ఆర్ ద ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్. ఇదిగో బీక్కి పైన ఇక్కడ దేర్ ఈజ్ ద ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్. దిస్ ఈజ్ ద హెడ్, అండ్ హెడ్కి యాంటీరియర్ పొజిషన్లో బీక్ ఉంటుంది. బీక్కి పైన ఎక్స్టర్నల్ నాస్ట్రిల్ అనేది ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ఓవర్హంగ్ బై స్వాలోన్ సెన్సిటివ్ సాఫ్ట్ స్కిన్ కాల్డ్ సెరే. దీని యొక్క బాడీలో ఉన్న సాఫ్ట్ అదే ఈ నాస్ట్రిల్ దగ్గర ఉన్న ఆ సాఫ్ట్ స్కిన్ ఏమంటారంటే సెరే అని అంటారనమాట.
ఓకేనా. ఐస్ ఆర్ ప్రామినెంట్, రౌండ్ అండ్ laterally present. సో ఇన్ విచ్ దేర్ ఈస్ ఐస్ ఆర్ ప్రామినెంట్ అండ్ రౌండ్, అలాగే laterally present అనమాట. సో posterior eyes are prominent, round and laterally present అనమాట. సో ఐస్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ఏ అప్పర్ ఐలిడ్ అండ్ లోయర్ ఐలిడ్. చూడండి ఇక్కడ మనం ఐస్ చూసినట్లయితే ఐస్ కెన్ బి ప్రొటెక్టెడ్ బై 2 ఐలిడ్స్. పైన ఉండేదాన్ని అప్పర్ ఐలిడ్ అంటారు, కింద ఉండేదాన్ని లోయర్ ఐలిడ్. సో ఈ 2 ఐలిడ్స్ ద్వారా ఐ అనేది ప్రొటెక్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ ట్రాన్స్పరెంట్ నిక్టేటింగ్ మెంబ్రెయిన్, అదేవిధంగా ఒక ట్రాన్స్పరెంట్ నిక్టేటింగ్ మెంబ్రెయిన్ ఉంటుంది. దే క్యాన్ బి ప్రొటెక్ట్ ద ఐ. సో దట్ ఈస్ ద నిక్టేటింగ్ ఐ మెంబ్రెయిన్ అంటే ఇది చూడండి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది, నిక్టేటింగ్ ఐ మెంబ్రెయిన్. Posterior to the eyes are the posterior to the eyes are the ear openings which lead to the tympanic membrane. దాని యొక్క posterior పొజిషన్లో ఇయర్స్ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, దిస్ ఇస్ ద ఇయర్స్ అనేవి చాలా స్మాల్, వెరీ మైన్యూట్ స్ట్రక్చర్తో ఉంటాయి. ఐస్ ear openings which leads to the tympanic membrane అనమాట. by short tube external auditory meatus. ఓకే, సో ఇవనేవి tympanic membrane. సో దీనిలో ఈ ఐస్కి పక్కన ఇయర్ ఓపెనింగ్స్ ఉంటాయమ్మా. సో దే కెన్ బి లీడ్ టు ద టింపానిక్ మెంబ్రెయిన్. ఈ టింపానిక్ మెంబ్రెయిన్ అనేది చాలా షార్ట్ ట్యూబ్ అనమాట. అలాగే ఎక్స్టర్నల్ ఆడిటరీ, ఈ టింపానిక్ తర్వాత ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటస్ అనేది ఉంటుంది. దీని యొక్క నెక్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, సిలిండ్రికల్గా ఉంటుంది అండ్ లాంగ్ విచ్ కనెక్ట్స్ ద హెడ్ విత్ ద ట్రంక్. సో హెడ్ విచ్ కెన్ బి కనెక్ట్స్ ద ట్రంక్. నెక్ విచ్ కనెక్ట్స్ ద ట్రంక్. సో ద స్పిండిల్, ఈ నెక్ ఏం చేస్తుందంటే హెడ్ని ట్రంక్ని కలుపుతుంది అనమాట. అది ఈ నెక్ ఈజ్ ఏ ఫ్లెక్సిబుల్ సిలిండ్రికల్ లాంగ్ అనమాట విచ్ కనెక్ట్స్ ది ఆ హెడ్ని ట్రంక్ని కలిపే ప్లేస్ని నెక్ అని అంటారు. ఓకేనా. సో ద స్పిండిల్ షేప్డ్ ట్రంక్ బియర్స్ ఏ పెయిర్ ఆఫ్ వింగ్స్ అండ్ ఏ పెయిర్ ఆఫ్ లెగ్స్. సో ఈ ట్రంక్ ప్లేస్లో ఏముంటాయంటే పెయిర్ ఆఫ్ వింగ్స్ ఉంటాయి, అలాగే పెయిర్ ఆఫ్ లెగ్స్. ద క్లోకల్ అపరేచర్ ఓపెన్స్ వెంట్రల్లీ ఎట్ ద హైండ్ ఎండ్ ఆఫ్ ది ట్రంక్. దిస్ ఈస్ ద క్లోకల్ అపరేచర్. కనిపించిందా? క్లోకల్ అపరేచర్. సో ఈ క్లోకల్ అపరేచర్ అనేది బయటకు ఓపెన్ చేయబడి ఉంటుంది అనమాట. అండ్ ది పెయిర్ ఆఫ్ ద క్లోకల్ అపరేచర్ ఓపెన్స్ వెంట్రల్లీ ఎట్ ద హైండ్ ఎండ్ ఆఫ్ ది, దాని యొక్క హైండ్ ఎండ్లో ట్రంక్కి చివరన క్లోకల్ అపరేచర్ అనేది ఉంటుందన్నమాట. Dorsally, the base of the tail has a knob-like papilla. ఈ టైల్కి డార్సల్ పొజిషన్లో ఒక పాపిల్లా ఉంటుంది, ఒక పాపిల్లే ఉంటుందన్నమాట. ఓకేనా. సో విచ్ బియర్స్ ద ఓపెనింగ్ ఆఫ్ ప్రీన్ గ్లాండ్ ఆర్ యూరోపైజియల్ గ్లాండ్ ఆర్ ఆయిల్ గ్లాండ్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, టెయిల్ దగ్గర ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్లో ఈ ఏవ్స్కి ఒక గ్లాండ్ ఉంటుంది. బాడీ అంతా డ్రైగా ఉంటుంది, బట్ టెయిల్ దగ్గర మాత్రం ఆయిల్ గ్లాండ్ ఉంటుంది. దాన్ని గ్రీన్ గ్లాండ్ అని అంటారు, అలాగే యూరోపైజియల్ గ్లాండ్ అని అంటారు. సో దిస్ ఈజ్ ద ఓన్లీ గ్లాండ్ విచ్ ఈస్ క్యూటేనియస్ గ్లాండ్ అనమాట ప్రెసెంట్ అండ్ ఇట్స్ ఆయిల్ సెక్రెషన్స్. ఇది ఒక క్యూటేనియస్ గ్లాండ్స్ అండ్ విచ్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది ఆయిల్ సెక్రెషన్స్. ఈజ్ యూజ్డ్ ఫర్ lubricating ఆర్ ప్రీనింగ్ ద ఫీతస్. ఇది ఫీతస్ని lubricating చేయడానికి అలాగే ప్రీనింగ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ద టైల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ రూడర్ ఇన్ ఫ్లైట్. 4 limbs ఆర్ మోడిఫైడ్ ఇంటూ వింగ్స్. దాని యొక్క టైల్ అనేది కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ ఫ్లైట్, అంటే ఎగరడానికి ఉపయోగపడుతుంది. 4 limbs అనేవి దే కెన్ బి మోడిఫైడ్ ఇంటూ వింగ్స్ కింద మోడిఫై అవుతాయి అనమాట. ద వింగ్స్ హ్యావ్ 3 typical regions. ద అప్పర్ ఆర్మ్ బ్రాంచియం, లోవర్ ఆర్మ్ యాంటీ బ్రాంచియం అండ్ ది హ్యాండ్. సో దీనిలో మనకి 3 typical regions ఉంటాయి. అప్పర్ ఆర్మ్, లోవర్ ఆర్మ్ అండ్ ది హ్యాండ్. అప్పర్ ఆర్మ్ని బ్రాంచియం అంటారు, లోవర్ ఆర్మ్ ఈజ్ ఆల్సో కాల్డ్ as యాంటీ బ్రాంచియం and the hand is the manus. 3 clawless and imperfectly marked digits are present at each hand.
ఈచ్ హ్యాండ్ దగ్గర 3 ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా, డిజిట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. will the will at rest each forelimb is folded in the form of Z. During flight they are extended. అంటే మనకి నేను చెప్పాను కదా 3 క్లాలెస్ పర్ఫెక్ట్లీ మార్క్ డిజిట్స్ అనేవి ప్రజెంట్ అయ్యి అంటే ఎక్కడ హ్యాండ్ దగ్గర మీకు డిజిట్ 1 డిజిట్ 2 డిజిట్ 3 అని చూపించాను కదా అక్కడ. విల్ ద రెస్ట్ ఆఫ్ ద పార్ట్లో ఈచ్ ఫోర్లిమ్ దాని యొక్క ప్రతి ఫోర్లిమ్ కెన్ బి ఫోల్డెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దాని యొక్క ఫోర్లిమ్ అనేది జెడ్ షేప్లో ఫామ్ అయి ఉంటుంది అనమాట. డ్యూరింగ్ ఫ్లైట్ దే ఆర్ ఎక్స్టెండెడ్, ఎగిరేటప్పుడు ఇవి దే కెన్ బి ఎక్స్టెండెడ్ అనమాట. సో విత్ ద మోడిఫికేషన్ ఆఫ్ ది ఫోర్ లిమ్స్ ఫర్ ఫ్లైట్ ద హోల్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ సపోర్టెడ్ బై. సో ఇలా మోడిఫికేషన్ జరిగినప్పుడు దాని యొక్క బాడీ యొక్క హోల్ వెయిట్ అనేది కూడా దే కెన్ బి సపోర్టెడ్ బై ది హ్యాండ్ లిమ్ ద్వారా దాని వరకు బాడీ వెయిట్ అనేది వస్తుంది అనమాట. విల్ ద బర్డ్ ఈజ్ ఎట్ రెస్ట్ ఆర్ వాకింగ్ ద హ్యాండ్ లిమ్స్ ఆర్ దేర్ ఫోర్ అటాచ్డ్ యాంటీరియర్లీ ఫ్రమ్ ది టంగ్. అది ఎగురుతున్నప్పుడు కానీ రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు కానీ దాని యొక్క హ్యాండ్ లిమ్స్ అనేవి దే కెన్ బి అటాచ్డ్ యాంటీరియర్లీ ఫ్రమ్ ది ట్రంక్ టు బ్యాలెన్స్ ద బాడీ అండ్ సపోర్ట్స్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ. ఎట్ రెస్ట్ దే ఆర్ వార్మ్ బ్లడెడ్ ఆర్ హోమియోథర్మిక్. ఇవి వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ అని చెప్పాను కదా, అండ్ ఆల్సో హోమియోథర్మిక్ అని కూడా అంటారు. సో దీనిలో వచ్చేసి ఎగ్జోస్కెల్టన్. సో ద ఎగ్జోస్కెల్టన్ ఆఫ్ పీజియన్ అనేది దే కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ది ఎపిడెర్మిస్ నుంచి దే కెన్ బి డిరైవ్డ్ అనమాట. ఇట్ కెన్ బి అక్కర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హార్నీ క్లాస్. అలాగే స్కేల్స్ ఫీతస్. ఎగ్జోస్కెల్టన్ అనేది ఇక్కడ హార్నీ క్లాస్ ఫీతస్ దగ్గర ఈ ఎగ్జోస్కెల్టన్ అనేది మేడప్ అయి ఉంటుందన్నమాట. సో స్కేల్స్ అండ్ ఫీతస్. బీక్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇంజెక్షన్. బీక్స్ అనేవి ఇంజెక్షన్కి యూజ్ అవుతుంది, అలాగే ఫైటింగ్కి అండ్ ప్రీనింగ్ ఆఫ్ ఫీతస్ అంటే ఫీతస్ వెనకాల ప్రీనింగ్ చేసుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి కానీ. క్లాస్ ఆర్ యూజ్డ్ ఫర్ వాకింగ్. ఈ క్లాస్ అనేవి వాకింగ్ చేయడానికి పర్చింగ్కి ఉపయోగపడతాయి అనమాట. ఎపిడర్మల్ స్కేల్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద ఫుట్ పైన ఎపిడర్మల్ స్కేల్స్ అనేవి ఉంటాయి అనమాట. అలాగే ఎంటైర్ బాడీ ఈజ్ కవర్డ్ బై ఎ ఫీతస్. పీజియన్ యొక్క ఎంటైర్ బాడీ అనేది కెన్ బి కవర్డ్ బై fetus. Arrangement of fetus on the body of bird is called a pterolysis. ఈ బర్డ్ బాడీ పైన ఫీతస్ అరేంజ్ అయి ఉండడాన్ని టీరోలైసిస్ అని అంటారు. ఫీతస్ ఆర్ ఆఫ్ 3 kinds: లార్జ్ క్విల్ ఫీతస్ ఆన్ వింగ్స్ అండ్ టైల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫ్లైట్. లార్జ్ క్విల్ ఫీతస్, కౌంటర్ ఫీతస్ అండ్ ఫిలోప్లూమస్ ఫీతస్. సో వీటిలో క్విల్ ఫీతస్ అనేవి ఆన్ వింగ్స్ అండ్ టైల్ మీద ఉంటాయి విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫ్లైట్. కౌంటర్ ఫీతస్ అనేవి దే కెన్ కవరింగ్ ద బాడీ. ఫిలోప్లూమ్స్ అనేవి లై బిట్వీన్ ద కౌంటర్ ఫీతస్. ద నెస్ట్లింగ్స్ ఆర్ కవర్డ్ విత్ డౌన్ ఫీతస్. నెస్ట్లింగ్స్ అనేవి డౌన్ ఫీతస్తో కవర్ చేయబడి ఉండేది అనమాట విచ్ ఆర్ రిసెంబల్స్ ద ఫిలోప్లమ్స్. సో దిస్ ఈస్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎగ్జోస్కెల్టన్. ఫీతర్ అంటే ఒక బర్డ్లో ఫీతర్ని అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫీతస్ ఇన్ విచ్ దేర్ ఈస్ ఎ డిఫరెంట్ పార్ట్స్ ర్యాచెస్ షేప్డ్. సో దీని యొక్క మిడిల్ పార్ట్ ఉంది కదా దాన్నే షాఫ్ట్ ఆర్ రాకీస్ అని అంటారనమాట. దాని పక్కన ఉన్న ప్లేస్ని ఇన్నర్ వెబ్ ఆర్ వేనే అంటారు. సో ఇది చాలా స్మూత్గా ఉండి బాడీకి ప్రొటెక్షన్ ఇవ్వటమే కాకుండా మాయిశ్చర్నెస్ అంటే బయట ఉండే ఏరియాకి బాడీ అలా మారిపోకుండా బాడీలో బ్లడ్ వామ్గా ఉండడానికి ఈ ఫీతర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఈ బయట ఉండేదాన్నేమో అవుటర్ వెబ్ ఆర్ వేనే అని అంటారు. ఇటువైపు లోపలికి ఉండేదేమో ఇన్నర్ వెబ్, ఇదేమో అవుటర్ వెబ్. ఆ మధ్యలో ఉండే ప్లేస్ని అంబలికల్ గ్రూవ్ అంటారు. ఆ పార్ట్నేమో రాకేస్ అంటే దాని మధ్యలో పార్ట్ని అంబలికల్ గ్రూవ్ అంటారు. ఏ ఫీతర్ అయినా ఒక బాడీకి స్టిఫ్ అయ్యే ప్లేస్ని ఇన్ఫీరియర్ ఉంబిలికస్ అని అంటారనమాట. సో ఆ ఇన్ఫీరియర్ ఉంబిలికస్ ద్వారా దాని బాడీ లోపలికి ఫీతర్ అనేది లోపలికి ఉంటుంది అనమాట. వన్స్ ఒకవేళ మనం అది పీకేసిన వెంటనే దానికి బ్లడ్ వచ్చేస్తుంది ఆ ఏరియాలో. సో అంత లోపలికి ఒక బర్డ్ ఫీతర్ అనేది అటాచ్ అయి ఉంటుంది అనమాట. దానిపైన ఉన్న ఏరియానేమో డ్రైడ్ డర్మల్ పల్ప్ అంటారు. సో దిస్ ఈస్ ద రీజన్. సో ఇవి ఏంటంటే బర్డ్స్కి ఒక ఫీతర్ అనేది దానికి చాలా సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఓకేనా. సో అలాగే బర్డ్లో మనకి ఎండోస్కెల్టన్
సో ఎండోస్కెల్టన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బట్ లైట్లీ బిల్ట్. ద బోన్స్ ఆర్ లైట్ అండ్ స్పాంజీ. మెనీ ఆఫ్ ద లాంగ్ బోన్స్ కంటైన్ ఎయిర్ ఇన్స్టెడ్ ఆఫ్ మ్యారో. సో ఈ ఎండోస్కెల్టన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బట్ చాలా లైట్లీ బిల్ట్ అనమాట. సో ద బోన్స్ ఆర్ లైట్ అండ్ స్పాంజీ, చెప్పాను కదా చాలా లైట్గా ఉంటుంది, స్పాంజీతో ఉంటుంది. సో మెనీ ఆఫ్ ద లాంగ్ బోన్స్ కంటైన్ ఎయిర్ ఇన్స్టెడ్ ఆఫ్ మ్యారో. సో ఈ లాంగ్ బోన్స్లో ఎయిర్ బదులు ఇన్స్టెడ్ ఆఫ్ మ్యారో అంటే దాని లోపల న్యూమాటిక్ బోన్స్ అనేవి ఉంటాయన్నమాట. దిస్ రెడ్యూసెస్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ. దే కెన్ హెల్ప్స్ టు రెడ్యూసెస్ దాని యొక్క బాడీ వెయిట్ని తగ్గిస్తాయి. ద బ్రెస్ట్ బోన్ ఆర్ స్టెర్నమ్ హ్యాస్ ఎ బ్రాడ్ ప్లేట్ ఆర్ బోన్ ప్రొడ్యూస్డ్ వెంట్రల్లీ ఇంటూ ఏ ప్రామినెంట్ వెంట్రికల్ crest of keel to which powerful muscles of fight are attached. సో అలాగే ఈ స్టెర్నమ్ దగ్గర బ్రెస్ట్ బోన్ అనేవి ఒక ఏంటి బ్రోడ్ ప్లేట్ ఆఫ్ బోన్ విచ్ కెన్ బి ప్రొడ్యూస్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రామినెంట్ వెంట్రికల్ క్రస్ట్ ఆర్ కీల్. సో దిస్ ఈజ్ విచ్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది మజిల్స్ ఆఫ్ ఫ్లైట్. ఎగరటానికి ఉపయోగకరంగా దాని యొక్క బాడీలో అది ఆ విధంగా చేంజెస్ జరుపుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ మజిల్స్. మీకు ఆల్రెడీ ఫ్లయింగ్ అడాప్టేషన్స్ చెప్పినప్పుడు ఈ ఫ్లైట్ మజిల్స్ గురించి వస్తాయి. ఫ్లైట్ మజిల్స్ అంటే ఫ్లైట్ అంటే ఫ్లై అనమాట. దీని యొక్క 4 limbs అనేవి దే కెన్ మాడిఫై టు ఆర్గాన్స్ ఆఫ్ ఫ్లైట్ కింద మారుతాయి అన్నమాట. సో ఈ ఫ్లైట్ మజిల్స్ అనేవి ఒక బర్డ్ ఏదైనా ఎగరటానికి మెయిన్ అవసరం అవ్వాల్సినవి ఏంటంటే ఫ్లైట్ మజిల్స్ అనమాట. ఈ ఫ్లైట్ మజిల్స్ అనేవి నెంబర్ ఆఫ్ పేర్డ్ మజిల్స్ అనమాట. దే కెన్ బి ఆపరేట్స్ వింగ్స్ అంటే బర్డ్స్ ఎగిరేటప్పుడు వాటిని ఆపరేట్ చేసేది ఫ్లయింగ్ మజిల్స్ అనమాట. అంటే వింగ్స్ ద్వారా ఎగురుతాయి బట్ ఆ వింగ్స్ని ఇలా ముందుకి వెనక్కి ఊపడానికి మెయిన్గా ఉపయోగపడేవే ఈ ఫ్లైట్ మజిల్స్ అనమాట. ఓకేనా. సో ద మేజర్ ఫ్లైట్ మజిల్స్ ఆఫ్ పీజియన్స్ని ఏమంటారంటే పెక్టోరల్ మజిల్స్. సో దీస్ పెక్టోరల్ మజిల్స్ ఆర్ 2 types, namely pectoralis major and pectoralis minor. So the pectoralis major muscle is a large powerful flight muscle which arises from the sternum. అది చాలా లార్జ్ పవర్ఫుల్ ఫ్లైట్ మజిల్ విచ్ అరైజెస్ ఫ్రమ్ ది స్టెర్నమ్. ఇది స్టెర్నమ్ నుంచి అరైజ్ అయి ఉంటుంది అనమాట, చాలా లార్జ్ అలాగే పవర్ఫుల్. So contraction of these muscles lower the wings in flight. Pectoralis minor is small and elongated muscle which elevates the wings during flight. Besides the pectoralis, the small corbranchial muscles also helps to pull the wings down and rotate the wings down during flight. సో ఈ పెక్టోరలిస్ మైనర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, అలాగే ఎలాంగేటెడ్ మజిల్స్ విచ్ కెన్ బి ఎలివేట్స్ ద వింగ్స్ డ్యూరింగ్ ఫ్లైట్. దే కెన్ బి ఎలివేట్స్ ద వింగ్స్ డ్యూరింగ్ ఫ్లైట్. సో బిసైడ్స్ ద పెక్టోరలిస్, the small coracobrachialis muscles also helps to pull the wingsని pull చేయడానికి, అలాగే pull and down to the rotate wings during flight. So these are the flight muscles and this is the external features of Columbia livia. And నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్. ఇది చాలా చిన్నగా ఉంటుంది, సో మీరు ఇది ఫాలో అయితే బెటర్. అండ్ దీంతో పాటు ఎక్స్ట్రాగా డైజెస్టివ్ గ్లాండ్స్ ఒకటి ఉంటాయి, అవి చెప్తాను, అవి నోట్స్ రాసుకోండి మీరు. ఓకేనా. సో ఫస్ట్ డైజెస్టివ్ సిస్టమ్. దిస్ ఈస్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కొలంబియా లివియా. సో digestive system. The long coiled alimentary canal consists of, so this is the alimentary canal. Okay na. Alimentary canal consists of buccal cavity, esophagus, pharynx, crop, stomach, small intestine and large intestine. So these are the parts in which occurred in the digestive system of Columbia livia. So what are that alimentary canal consist of? అంటే ఎలిమెంటరీ కెనాల్లో దానికి ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ బోర్డ్స్లో మౌత్ డైజెషన్ అనేది ఒక లాంగ్ కాయిల్ ట్యూబ్తో మేడప్ ఉంటుందని. సో ఆ కాయిల్ ట్యూబ్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ బకల్ క్యావిటీ. దిస్ ఈజ్ ద బకల్ క్యావిటీ. ఓకేనా. బకల్ క్యావిటీ, ఈసోఫాగస్, బకల్ క్యావిటీ, ఫార్నిక్స్, ఈసోఫాగస్,
buccal cavity, pharynx, esophagus, crop, stomach, small intestine and large intestine. First, mouth అనేది which can be covered by toothless. సో అంత టీత్ అనేది ఉండదు. హార్నీ, అప్పర్ అండ్ లోయర్ బేస్, అంటే అప్పర్ అండ్ లోయర్ బేస్ మౌత్ అనేది టీత్ ఉండదు, చాలా హార్నీ, అలాగే అప్పర్ అండ్ లోయర్ బిగ్స్తో మేడప్ కవర్ చేయబడి ఉంటుంది అనమాట. బిహైండ్ ద మౌత్ దెర్ ఈజ్ ఎ వైడ్ బకల్ క్యావిటీ. మౌత్కి లోపల దాని కిందన ఒక వైడ్ బకల్ క్యావిటీ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ బకల్ క్యావిటీ ఏ లార్జ్ నారో హార్నీ టంగ్ ఈజ్ ప్రెసెంట్. ఇదిగోండి, బకల్ క్యావిటీ దగ్గర ఏ లార్జ్ నారో హార్నీ టంగ్ ఈజ్ ప్రెసెంట్. ఓకేనా? సో విత్ స్కెంటీ సెన్సరీ ప్యాపిల్లే అండ్ న్యూమరస్ మ్యూకస్ గ్లాండ్స్. ఈ టంగ్లో మనకి సెన్సరీ ప్యాపిల్లే, అదేవిధంగా న్యూమరస్ మ్యూకస్ గ్లాండ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయన్నమాట. సో ఇక్కడ నుంచి అది తీసుకున్న గింజలు ఏవైతే ఉన్నాయో, గోధుమ గింజలు కానీ వరి గింజలు కానీ అవి తింటాయి కదా సిరల్స్. సో దే కెన్ బి ఎంటర్డ్ ఇంటూ బకల్ క్యావిటీ, దే కెన్ లీడ్స్ ఇంటూ బకల్ క్యావిటీ ద్వారా ఆ ఫుడ్ అనేది ఫార్నిక్స్లోకి వెళ్తుంది అనమాట. ఫార్నిక్స్ ఫాలోడ్ బై ది ఈసోఫాగస్. ఈసోఫాగస్ ద్వారా దట్ ఫుడ్ కెన్ బి పాసెస్ ఇంటూ ఫార్నిక్స్ విచ్ enlarges to form a thin walled bilobe elastic sac, the crop. ఇదిగో ఫార్నిక్స్, ఈసోఫాగస్ ద్వారా ఫుడ్ కెన్ బి ట్రావెల్ టు గో క్రాప్. ఈ క్రాప్ అనేది థిన్ వాల్డ్ అనమాట. థిన్ వాల్డ్ క్రాప్. ద క్రాప్ సర్వ్స్ యాజ్ ఏ ఫుడ్ రిజర్వాయర్. సో ఈ క్రాప్ ఏం చేస్తుందంటే ఫుడ్ రిజర్వాయర్, ఫుడ్ని స్టోర్ చేస్తుంది అనమాట. బిహైండ్ ద క్రాప్ ద ఈసోఫాగస్ ఎంటర్స్ ది స్టొమక్. దీనికి పైన ఈసోఫాగస్ ఉంటుంది అనమాట. సో వన్స్ మనది ఫుడ్ అంటే సిరల్స్ని కానీ అదే చిన్న చిన్న చిరుధాన్యాలు గట్రా తీసుకున్నప్పుడు అది ఆ ట్యూబ్ ద్వారా ఈ క్రాప్లోకి వస్తుంది. మనం మీకు చెప్పాను కదా ఆల్రెడీ, కోడికి ఇక్కడ అలా ప్రెస్ చేసినప్పుడు మనకి అది తెలుస్తుంది అవి తగులుతాయని. సో దాన్నే క్రాప్ అంటారు అనమాట. క్రాప్ అనేది విచ్ కెన్ బి ప్రెసెంట్ అట్ ద అప్పర్ సైడ్ ఆఫ్ ది స్టొమక్. ఇంకోటి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. The crop serve as a food reservoir. Beyond the crop, the esophagus enters the stomach. దీని యొక్క పైన ఈసోఫాగస్ అనేది ఎంటర్స్ ద స్టమక్, అంటే ఈ కింద ఉండే ట్యూబ్ స్టమక్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఏంటి, క్రాప్కి కిందన ఈ ఈసోఫాగస్తో ఫాలో అయిన ట్యూబ్ ది కెన్ బి ఎంటర్స్ ఇంటూ స్టమక్ విచ్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ, అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను దీనిలో 2 types ఆఫ్ స్టమక్స్ ఉంటాయి. ప్రొవెంట్రికులస్ ఆర్ మస్కులర్. ప్రొవెంట్రికులస్ అండ్ యాంటీరియర్ గ్లాండ్ ఏమో ప్రొవెంట్రికులస్ అంటారు, పోస్టీరియర్ దాన్ని ఏమో మస్కులర్ ఆర్ వెంట్రికులస్ ఆర్ గిజార్డ్ స్టమక్ అని కూడా అంటారు. సో ద proventricular stomach has a mucus lining which secretes the gastric juice. సో దీనిలో they can be secrete gastric juice. The walls of the gizzard is థిక్గా ఉంటుంది, మస్కులర్ అండ్ హ్యాస్ మెనీ ట్యూబులర్ గ్లాండ్స్. The cavity of the gizzard contain grit or small pebbles called gastroliths. సో దీనిలో గ్యాస్ట్రోలిట్స్తో ఇది మేడప్ దే కెన్ బి కంటైన్ గ్యాస్ట్రోలిట్స్. దే are swallowed by the bird. ఫుడ్ బర్డ్ అనేది స్వాలోయింగ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. దీస్ స్టోన్స్ హెల్ప్స్ ద బర్డ్ ఇన్ గ్రైండింగ్ ఆఫ్ ఫుడ్. సో అది తీసుకున్న సిరల్స్ కానీ ఏవైతే ఉన్నాయో దాన్ని గ్రైండింగ్ చేయడానికి మెయిన్గా ఉపయోగపడే స్టమక్ ఏంటంటే గిజార్డ్ స్టమక్ అనమాట. దానిలో ఉండే గ్యాస్ట్రోలిట్స్ ద్వారా సో అది దానిలో స్టోన్స్ ఉంటాయి, దానిలో వీటి ద్వారా ఫుడ్ని డైజెస్ట్ చేస్తుంది అనమాట. సో ద గిజార్డ్ లీడ్స్ టు స్మాల్ ఇంటెస్టైన్. గిజార్డ్ నుంచి దే కెన్ బి లీడ్స్ టు స్మాల్ ఇంటెస్టైన్. ఇదిగోండి, దిస్ ఇస్ ద గిజార్డ్. ఆ పైన ఉన్నదేమో ప్రొవెంట్రికులస్. సో దే కెన్ లీడ్స్ టు స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్లోకి ఫుడ్ అనేది ఎంటర్ అవుతుంది అనమాట. విచ్ కన్సిస్ట్ ఆఫ్ యూ షేప్డ్ జియోడినమ్, ఇలియం. చూడండి, స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర ఇలియం, దిస్ ఇస్ ద ఇలియం అండ్ దిస్ ఇస్ ద జియోడినమ్. యూ షేప్డ్ ఇలియం అండ్ జియోడినమ్. The pancreas lies between the 2 limbs of the duodenum and receives 3 ducts from pancreas and 2 bile ducts from liver. So this is the pancreas. ఇలియంకి పైన ఈ ప్యాంక్రియాస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది లివర్ నుంచి 2 డక్ట్స్ని, ప్యాంక్రియాటిక్ డక్ట్స్ని నుంచి ప్యాంక్రియాస్ అనేది గ్లాండ్స్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద ఇలియం కంటైన్స్ న్యూమరస్ విల్లై. సో ఇన్నర్ ప్లేస్లో
ఈ ఇలియంకి న్యూమరస్ విల్లై అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. విల్లై అనేది ఎందుకు ఉపయోగపడుతుందని చెప్పాను. డైజెషన్ అనేది కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఈ విల్లై అనేది ఫుడ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. ఫుడ్ ద్వారా అబ్జార్బ్ చేసుకుని బాడీ మొత్తానికి పంపిస్తుంది అనమాట. ద ఈలియం కంటిన్యూస్ ఇంటూ ఏ లార్జ్ ఇంటెస్టైన్. ఈ లార్జ్ ఇంటెస్టైన్ అనేది చాలా షార్ట్ అండ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ ఏ రెక్టమ్ అండ్ క్లోకా. రెక్టమ్ అండ్ క్లోకా అనేది వేస్ట్ మెటీరియల్ని పంపించడానికి క్లోకా అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఏ పేర్ ఆఫ్ స్మాల్ బ్లైండ్ పౌచెస్ కాల్డ్ రెక్టల్ కేషే ఈజ్ ప్రెసెంట్ అట్ ద జంక్షన్ ఆఫ్ ఈలియం రెక్టమ్. ఈలియంకి రెక్టమ్కి మధ్యన రెక్టల్ కేషే అనే ఒక జంక్షన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. At the junction of the ileum and rectum, the rectum leads into the cloaca, which is divided into rectum అనేది క్లోకాలోకి ఓపెన్ అయి ఉంటుంది. దీనిలో మనకి విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ ద యాంటీరియర్ ప్లేస్ నేమో coprodeum అంటారు. into which the rectum opens into the middle urodeum, into which the urinogenital ducts. పైనున్న పార్ట్ నేమో కోప్రోడియం అని అంటారమ్మా. దాని కిందన మధ్యలో మిడిల్ పార్ట్ నేమో యూరోడియం, అలాగే ఇన్నర్ పార్ట్ నేమో యూరినోజెనిటల్ డక్ట్స్. దే కెన్ ఓపెన్స్ ఇంటూ ద క్లోకాలోకి ఓపెన్స్ అవుతాయి అనమాట. అండ్ ది పోస్టీరియర్ వెస్టిబ్యులర్ ప్రోట్రాడియం విచ్ ఓపెన్స్ ఇంటూ ద అవుట్ సైడ్ ఆఫ్ ది క్లోకల్ అపరేచర్. క్లోకల్ అపరేచర్ ద్వారా దానిలో అది చిన్న వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో దే కెన్ బి ఓపెన్స్ ఇంటూ అవుట్ సైడ్. సో ఇన్ విచ్ గ్లాండ్స్ అనమాట, బకల్ గ్లాండ్స్, సెలవరీ గ్లాండ్స్, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, లివర్ నుంచి సెక్రెట్ అయ్యే గ్లాండ్స్, ప్యాంక్రియాటిక్ గ్లాండ్స్ అండ్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఆర్ ద డైజెస్టివ్ గ్లాండ్స్. సో దీనిలో మనకి బకల్ గ్లాండ్స్, సెలవరీ గ్లాండ్స్, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, లివరు, ప్యాంక్రియాస్ అలాగే ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఆర్ ద డైజెస్టివ్ గ్లాండ్స్ విచ్ కెన్ బి ఎన్హాన్స్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఇన్ పీజియన్. పీజియన్లో డైజెషన్ని ఎన్హాన్స్ చేస్తే, అదేవిధంగా దెర్ ఈజ్ నో గాల్ బ్లాడర్ ఇన్ ద పీజియన్. దీనిలో అక్కడ గాల్ బ్లాడర్ మనకి కనిపించలేదు. త్రూ అవుట్ ప్రెసెంట్ ఇన్ ద మెనీ అదర్ బర్డ్స్, బట్ మెనీ అదర్ బర్డ్స్లో ఈ గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది, బట్ పీజియన్లో మాత్రం ఉండదు. సో పీజియన్ ప్రొడ్యూస్ మిల్క్, ఏ చీజీ అండ్ నరిషింగ్ సెక్రేషన్ ఫ్రమ్ బోత్ సెక్సెస్. మేల్ నుంచి కానీ ఫీమేల్ నుంచి కానీ దే కెన్ బి సెక్రెట్ మిల్క్ అనమాట. అది చాలా చీజీగా ఉంటుందన్నమాట. అలాగే నరిషింగ్ సెక్రేషన్స్, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద డీజనరేషన్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ లైనింగ్ ఆఫ్ ద క్రాప్. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే డీజనరేషన్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్ అండ్ లైనింగ్ ఆఫ్ ద క్రాప్. ఇట్ ఈస్ regulated and fed into the young birds. So feed into the regulated birds. The pigeon feeds on grains. ఇది grains తింటుంది కదా. సో as a bird have no teeth, the food swallowed by its pass throughout the gullet or esophagus ద్వారా మనది ఏమీ ఫుడ్ని నవ్వలేదు. అలాగే నవ్వకుండా ఆ ఫుడ్ అనేది ఈసోఫాగస్ నుంచి క్రాప్లో స్టోర్ అయ్యి అక్కడ న్యూమరస్ గ్లాండ్స్ అని మ్యూకస్ గ్లాండ్స్ ఉంటాయి అనమాట క్రాప్లో. సో కొంచెం పార్షియల్గా డైజెషన్ చేస్తుంది. ఆ తర్వాత ఇది ఎప్పుడైతే స్టమక్లోకి ఎంటర్ అయిందో అక్కడ ఉన్న ప్రొవెంట్రికులస్ కానీ మస్కులర్ గిజర్డ్ కానీ అవి దాన్ని ఫుడ్ని డైజెస్ట్ చేయడం మొదలు పెడతాయి అనమాట. డైజెస్ట్ అవుతాయి. చూడండి, ద క్రాప్ వేర్ ఇట్ ఈస్ స్టోర్డ్, దేర్ ఆర్ మ్యూకస్ గ్లాండ్స్ ఇన్ ద క్రాప్. ఫుడ్ ఈజ్ సాఫ్టెండ్ బై బీయింగ్ మిక్స్డ్ విత్ ద మ్యూకస్. సో ఆ మ్యూకస్ ద్వారా ఫుడ్ అనేది సాఫ్టెండ్ అవుతుంది. అండ్ ద సెక్రీషన్స్ ఆఫ్ ది బకల్ గ్లాండ్స్ దో ఎయిడెడ్ బై ద వార్మ్త్ ఆఫ్ ద బాడీ, ద ఫుడ్ దెన్ ఎంటర్స్ ఇన్ టు ద స్టమక్ వేర్ ఇట్ ఈస్ డైజెస్టెడ్ బై గ్యాస్ట్రిక్ జ్యూస్ అండ్ సెక్రెటెడ్ ఇన్ ద ప్రొవెంట్రికులస్. సో అక్కడ గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ద ఫుడ్ ఈజ్ ఆల్సో క్రష్డ్, కొంచెంగా క్రష్ అవుతుంది. అలాగే మిగిలిన క్రషింగ్ ఈజ్ క్రష్డ్ ఇన్ ద గిజర్డ్స్ విచ్ ఎయిడ్ ఆఫ్ గ్యాస్ట్రోలిట్స్. ఈ గ్యాస్ట్రోలిట్స్ ద్వారా మొత్తం ఫుడ్ అనేది కంప్లీట్గా డైజెషన్ జరుపుతుంది అనమాట. ద ఫుడ్ ఈజ్ దస్ రెడ్యూస్డ్ టు స్మాలర్ పార్టికల్స్ అండ్ దెన్ పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ పాస్ ఇంటూ ఇంటెస్టైన్. సో ఇంటెస్టైన్లోకి దగ్గర వేరే మిక్స్ విత్ బాయిల్ జ్యూస్ ఎప్పుడైతే మిక్స్ అయిందో అలాగే ప్యాంక్రియాటిక్ జ్యూస్తో ఫర్దర్ మొత్తం అదంతా కంప్లీట్గా డైజెషన్ అయిపోయి దెన్ విల్లైస్ ద్వారా బాడీలోకి ఆ ఫుడ్ ఏదైతే అబ్జర్ప్షన్ అనేది జరుపుకుంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కొలంబియా లివియా. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడగండి. థ్యాంక్ యూ. రెస్పిరేటరీ సిస్టమ్ టుమారో చెప్తాను. ఓకేనా?